వజ్రానికున్న ఆ డిమాండ్ తగ్గకపోవడానికి కారణం దానికున్న ప్రత్యేకతలే. అత్యంత కఠినంగా ఉండే వజ్రాలు ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని వేల సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. అందుకే మరి వజ్రాలని కేవలం నగల తయారీకే పరిమితం చేయకుండా ఆధునిక టెక్నాలజీలోనూ భాగం చేస్తూ డైమండ్ ఎలక్ట్రానిక్స్ శకానికి తెరతీస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇందుకోసం ల్యాబ్లో కృత్రిమంగా తయారు చేసిన సింథటిక్ డైమండ్స్ ని వాడుతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఎన్డీబీ అనే సంస్థ నానో డైమండ్ బ్యాటరీని ఆవిష్కరించింది. న్యూక్లియర్ రియాక్టర్లలోని వ్యర్థాలని అతి చిన్న వజ్రంలో ఉంచి తయారు చేసిన ఈ బ్యాటరీ ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 28,000 ఏళ్ల వరకు ఆ అవసరమే ఉండదు. మీరు సరిగానే వింటున్నారు, అంటే లైఫ్ టైం ఛార్జింగ్ అన్నమాట. ఈ బ్యాటరీ అవసరం కేవలం మొబైల్ ఛార్జింగ్ కు మాత్రమే పరిమితం కాదు. ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్ష నౌకలు, శాటిలైట్లు, గుండె వైద్యంలో ఉపయోగించే పేస్ మేకర్లు, చిన్నపిల్లల వినికిడి పరికరాల్లో వాడే ఇంప్లాంట్స్, ఇలా బ్యాటరీ అవసరం ఎక్కడ ఉంటే అక్కడ ఈ నానో డైమండ్ బ్యాటరీని ఉపయోగించవచ్చు. ఈ బ్యాటరీలు వచ్చే ఏడాది నుంచి వాడకంలోకి వస్తాయట. డైమండ్ స్టోరేజీకి తెరతీస్తున్నారు శాస్త్రవేత్తలు. వజ్రాలు తయారయ్యేటప్పుడే చిన్న చిన్న ఖాళీలతో ఏర్పడతాయి, లేదంటే శాస్త్రవేత్తలు కృత్రిమంగా డోపింగ్ చేస్తారు. అంటే మలినాలను ఎక్కించి ఈ ఖాళీలను ఏర్పాటు చేస్తారు. వీటిని కలర్ సెంటర్స్ అంటారు. వీటిల్లోనే మన డేటాని దాచేస్తున్నారు. చాలేండి, తక్కువ ఖర్చులో ఒక మెమరీ కార్డుతో అయిపోయేదానికి ఏకంగా వజ్రమే కొనుక్కోమంటున్నారే అనుకోవద్దు. దీని గొప్పతనం ఏమిటంటే కేవలం పంచదార పలుకంత స్థలంలోనే 5 లక్షల ఫోటోల్ని సులభంగా దాచుకోవచ్చు. ఆ సామర్థ్యం ఒక్క వజ్రాలకే ఉండటంతో ల్యాబ్లో వజ్రాలని తయారు చేసి వాటిలో కొన్ని మార్పులు చేసి ప్రత్యేకమైన డైమండ్ సెమీ కండక్టర్స్ ని తయారు చేశారు. ప్రస్తుతానికి కృత్రిమ వజ్రాల తయారీ ఖర్చుతో కూడిందే అయినా భవిష్యత్తులో దానికి ఓ పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నారు శాస్త్రవేత్తలు.